తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని మెజారిటీ ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులు వేలాడుతున్నాయి. పనిచేస్తున్న కొన్ని ఏటీఎంల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీనికి తోడు డిపాజిట్లు తగ్గి విత్డ్రాలు పెరిగాయని బ్యాంకింగ్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. అనేక బ్యాంకుల్లో చెక్కులు, సంబంధిత క్లియరెన్స్లు క్యాష్ లేక రోజుల తరబడి పెండింగ్లో ఉన్నాయి. నోట్ల రద్దు సమయంలో దేశమంతా ఏటీఎం క్యూ లైన్లలో నిల్చుంది. ఆ తర్వాత కొద్ది కాలం పాటు నోట్ల కష్టాల నుంచి ఖాతాదారులకు ఉపశమనం లభించింది. కానీ తాజాగా ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న సమయంలో కరెన్సీ కష్టాలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులు వేలాడుతూ డబ్బులకు కొరొచ్చి పడింది. నోట్ల రద్దుకు ముందు డిపాజిట్లు చేసేందుకు మదుపర్లు భారీగా బ్యాంకులకు వెళ్లేవారు. కానీ నోట్ల రద్దు తర్వాత మారిన పరిస్థితుల ప్రభావంతో డిపాజిటర్లు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అనేక బ్యాంక్ శాఖల్లో డిపాజిట్లు వందల సంఖ్య నుంచి పదుల సంఖ్యకు పడిపోయాయి. డిపాజిట్లు రాకపోవడం, దీనికి తోడు ఆర్బీఐ నుంచి నగదు సరఫరాలో జాప్యం జరగడంతో అనేక బ్యాంకుల్లో కరెన్సీ కరువు తాండవిస్తోంది. బ్యాంకుల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలు కనిష్ట స్థాయికి దిగజారాయి. చెక్కులు, బిల్లులు క్లియర్ కావడానికి వారం నుంచి 15 రోజులకు పైగానే సమయం పడుతోంది. నగదు కొరతపై ఖాతాదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కరెన్సీని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న ఆర్బీఐ ఇతర రాష్ట్రాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. రద్దు చేసిన నోట్ల స్థానంలో 20% మినహా కొత్త కరెన్సీని ఇప్పటికే ముద్రించారు. అయితే 80% కరెన్సీని ముద్రించినప్పటికీ దాన్ని సకాలంలో బ్యాంకులకు చేర్చడంలో ఆర్బీఐ విఫలమైంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి నగదు సరఫరా కుంటుపట్టం తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులపై పెను ప్రభావం పడుతోంది. 40,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నా ఖాతాదారులకు అందులో 10% కూడా చెల్లించడం లేదు అనేక బ్యాంకులు. దీంతో అత్యవసరంగా నగదు అవసరం ఉన్న ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృప అందిస్తారు. మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ వరుసగా 4 ఏటీఎంలు ఉన్నాయి. కానీ 4 ఏటీఎంల్లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. అక్కడ కూడా అమౌంట్ సరిగ్గా రావటం లేదని వాళ్ళందరూ కూడా వెయిట్ చేశారు. ఇప్పటివరకు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకా ట్రై చేస్తూ ఉన్నారు. అక్కడ అమౌంట్ వస్తుందనే ఆశతో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అయితే మనం చూసాం కదా, ఇక్కడ ఐసిఐసిఐ ఉంది, నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్. ఈ ఒక్క ఏటీఎంఏ కాదు, అక్కడ కోటాక్ ఏటీఎం ఉంది. దాని పక్కనున్న మరో ఏటీఎంలో కూడా ఈ బోర్డ్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే నోట్ల రద్దు తర్వాత అమౌంట్ అనేది తీసుకోవడానికి కస్టమర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. మనం ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది మనం చూసాం. ఫిబ్రవరిలో ఆ ప్రాబ్లం రాలేదు. వాళ్ళు ఎంత అమౌంట్ కావాలో అంత డ్రా చేసుకున్నారు. ఇప్పుడైతే 50,000 వరకు కూడా డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఈ రోజు నిన్న అంటే ఒక 4 డేస్ నుంచి అమౌంట్ తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా ఏటీఎంల దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విత్డ్రా చేసుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోయింది. చాలామంది అమౌంట్ తీసుకొని రావడానికి లోపలికి వెళ్ళటం, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు చూడటం, వెనక్కి వెళ్ళిపోవటం ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఏటీఎంలో ఉండి డబ్బులు తీసుకోవాలంటే పరిమితులు ఉన్నాయి. అంటే 4 టైమ్స్ కంటే ఎక్కువ తీసుకుంటే 150 ఛార్జ్ వేస్తున్నారు. సో ఒకేసారి అమౌంట్ తీసుకుందాము అంటే అసలు అమౌంట్ అనేది లేదు. ఎందుకంటే డిపాజిట్స్ అనేవి తగ్గిపోయాయి. అలాగే ఆర్బీఐ నుండి ఏవైతే ఏటీఎంలకు డబ్బులు రావాలో, బ్యాంకులకు రావాలో ఆ డబ్బులు కూడా కావాల్సినంత అమౌంట్ అనేది ఇక్కడికి చేరటం లేదు. డిపాజిట్స్ కూడా తగ్గిపోయాయి. ఎప్పుడైతే ఫిబ్రవరిలో ఎంతవరకు అమౌంట్ అనేది డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారో అప్పుడే చాలా వరకు అమౌంట్ అనేది డ్రా చేసుకున్నారు. మళ్ళీ అవి డిపాజిట్ చేయాలి అంటే భయపడుతున్నారు. ఎందుకంటే సరైన టైంలో తమ చేతిలో డబ్బులు పడతాయో లేదన్న భయంతో వాళ్ళు డిపాజిట్ చేయడం లేదు. సో బ్యాంకుల్లో డిపాజిట్స్ లేవు. అలాగే ఆర్బీఐ నుండి డబ్బులు రాకపోవడంతో చెక్స్ కూడా 15 రోజుల వరకు, అంటే ఎక్కువ టైమే బ్యాంకులో ఉండిపోతుంది. సో చాలామంది కష్టాలు పడుతున్నారు. మెయిన్ బాధపడేది ఎవరైతే శాలరీ తీసుకుంటారో వాళ్ళే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఈ అమౌంట్ రాకపోవడంతో. ఇక్కడ ఒకే ఒక ఏటీఎం పనిచేస్తుంది, కానీ దానికి కూడా చాలా సమయం పడుతుంది. మరో ఏటీఎం మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఈ ఏటీఎం కూడా పక్కన క్లోజ్ చేస్తుంది. ఇక్కడ 2 ఏటీఎం మెషిన్స్ ఉంటే ఒక్క ఏటీఎం మెషిన్ మాత్రమే పనిచేస్తుంది. మరో ఏటీఎం మెషిన్లో డబ్బులు రావటం లేదు. ఇకపోతే మరో ఏటీఎం దగ్గర ఇది కూడా క్లోజ్ చేస్తుంది. ఇదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, చాలామంది వేరే ఏటీఎంల దగ్గర తిరిగి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా
నో క్యాష్ బోర్డ్ అనేది మనకు క్లియర్గా చూడొచ్చు. అసలు అంటే నోట్ల రద్దు తర్వాత ఆ ఇబ్బందులు ఉండవు, ఆ ఇబ్బందులన్నీ పోయాయి అనుకున్నారు. ఎందుకంటే ఫిబ్రవరిలో అమౌంట్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తూ ఉండడంతో చాలా భయపడిపోతూ ఉన్నారు. దిస్ ఏటీఎం ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్. మనం ఈ బోర్డ్సే కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఆర్బీఐ నుండి ఏదైతే నోట్ల రద్దు తర్వాత ప్రింట్ చేశారో ఆ అమౌంట్ అనేది రావాలి. ఎందుకంటే 80% వరకు కూడా అమౌంట్ అనేది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటివరకు నోట్ల ముద్రణ జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆర్బీఐ నుండి బ్యాంకులకు డబ్బులు రావటం లేదు అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కూడా నో క్యాష్ బోర్డ్, ఇక్కడ కూడా ఏటీఎం నుండి డబ్బులు తీసుకోవాలంటే నో క్యాష్ బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంది. సో బ్యాంకులో లావాదేవీలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఎందుకంటే డిపాజిట్స్ లేకపోవటం, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సేమ్ ఏదైతే నోట్ల రద్దు తర్వాత ఏదైతే ఇబ్బందులు పడ్డారో అదే ఇబ్బందులు మళ్ళీ వస్తాయా అని భయపడుతూ ఉన్నారు కూడా. మరోవైపు బ్యాంకులో కూడా అంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ నుంచి హెచ్డిఎఫ్సి అలాంటి బ్యాంకుల నుండి కావాల్సిన అమౌంట్కి మించి అంటే 4 times మాత్రమే వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. దానికి మించి ఏమైనా డ్రా చేసుకోవాలంటే ఛార్జ్ విధిస్తున్నారు. 150 రూపాయల వరకు ఇస్తున్నారు. సో డ్రా చేసుకోవాలి 40,000 రూపాయల వరకు కూడా అవకాశం ఉంది అన్నా తీసుకోవడానికి డబ్బులు లేవు. మరొక విషయం, మార్చి 15 తర్వాత ఎంత కావాలంటే అంత అమౌంట్ తీసుకోవచ్చు, పరిమితి అనేది ఉండదు అంటున్నారు. అమౌంటే లేకపోతే పరిమితి తీసేసినా ఏం ఉపయోగం అంటున్నారు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒక ఏటీఎం దగ్గర ఒక మహిళ అమౌంట్ తీసుకొని ట్రై చేస్తున్నారు, ఆమెతో మాట్లాడదాం ఒకసారి. ఎక్కడెక్కడికి వెళ్ళారండి? యాక్చువల్లీ ఇక్కడ ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అక్కడ నో క్యాష్ అని ఉంది. ఒకటి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఉంది, అక్కడ నో క్యాష్. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక్క ఏటీఎంలోనే క్యాష్ అవైలబుల్ ఉంది. ఓకే, నోట్ల రద్దు తర్వాత ఫిబ్రవరిలో అమౌంట్ అంతా కూడా ఫుల్గా తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 days నుంచి కొంచెం ప్రాబ్లమే ఉందండి, ఎక్కడ ఏటీఎంలలో క్యాష్ లేదండి. ఓకే, ఇప్పుడు డ్రా చేశారండి అమౌంట్? అవును, డ్రా చేశాను. మళ్ళీ అది డెబిట్ అయింది, మరి ఇంకా క్రెడిట్ బ్యాక్ అవుతుందో చూడాలి. క్యాష్ రాలేదు, ఏటీఎం రాలేదు. ఓకే, ఆర్ యూ కమింగ్ ఫర్ విత్డ్రా? Yeah, హౌ మచ్ అమౌంట్? 14,000. ఓకే, డూ యూ సీ ఎనీ ఏటీఎమ్స్? No, all are out of cash and out of order or close. ఓకే, మనం చూస్తున్నాం కదా చాలా వరకు ఎక్కడ కూడా అమౌంట్ అనేది లేదు. తిరిగి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఒక్కదే ఏటీఎం అనేది పనిచేస్తుంది కాబట్టి. అంటే ఇదే కనుక రిపీట్ అయితే, ఇదే ప్రాబ్లం కనుక కంటిన్యూ అయితే, మనం ఏదైతే నోట్ల రద్దు సమయంలో చూసామో క్యూ లైన్లు, అలాగే మహిళలు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి ఇబ్బందులు చూసామో మళ్ళీ అవే ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. సో దీని మీద వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏటీఎంలకు కావాల్సినంత అమౌంట్ అది ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ కోరుకుంటున్నారు. ఇది ఏటీఎంల దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో కృపా, శ్రీనగర్ కాలనీ నుండి.